పోతూ ఉంటాం. కానీ మీరు మాత్రం గ్రామస్తులు మాత్రం ఇక్కడే ఉండి ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడే ఉంటారు. మేము గతంలో ఏమైనా కేసులు రిజిస్టర్ అయితే గతంలో ఎలక్షన్ కేసులు ఉంటే ఆల్రెడీ అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మేము మాకు అతను ఇంతకుముందుగా మా రికార్డుల ప్రకారం గతంలో ఎలక్షన్ కేసులలో ఉన్నాడు, లేదు ట్రబుల్ మాంగరు, లేదు అనుకుంటే కొన్ని రిపీటెడ్ కేసులలో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరినీ రౌడీ షీట్స్ ఉన్నాయి, ఇటువంటి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. సో బైండ్ ఓవర్ అనేది కూడా ఏదో 10,000కో 20,000కో కాదు, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఆ రకంగా బైండ్ ఓవర్ అనేది అమౌంట్ ఉంటుంది. బైండ్ ఓవర్ చేసినప్పుడు దానికి ఒక పీరియడ్ ఉంటుంది, ఒక కాలం, అదేంటి 6 నెలల సంవత్సరం చేస్తాం. ఈ 6 నెలల ఈ కాలం లోపల ఏదైతే బైండ్ ఓవర్ పరిధిలో ఉన్నటువంటి కాలం లోపల ఆ టైంలో ఏమన్నా ఆయన క్రిమినల్ కేసులలో క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా కేసులు రిపోర్ట్ అయితే అటు క్రిమినల్ కేసు ఉంటుంది. సేమ్ టైం మీరు బైండ్ ఓవర్ అయినప్పుడు కట్టిన ఏదైతే షూరిటీ ఇచ్చిన అమౌంట్ ఉన్నారో ఆ పైసలు అవన్నీ కూడా మీ దగ్గర నుంచి జప్తు చేయడం జరుగుతుంది. అంటే మీ అందరికీ ఆ నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఎవరు భరించుకుంటారంటే మీరే భరించుకోవాలి. కాబట్టి మేము ఎందుకంటే మేము ఆల్రెడీ అమౌంట్ను బైండ్ ఓవర్ చేయాల్సింది కాబట్టి అటువంటి జప్తు చేసే కార్యక్రమాలు ఉంటాయి. సో ఇది అందరికి చాలా అన్నీ కూడా కూలంకషంగా మీరు ఇబ్బంది పడకూడదని ప్రతి విషయంలో సార్ మీకు అన్ని వివరించి చెప్పినారు. సో ఇటువంటి ఆఫీసర్స్ మనకు కొంతమంది ఉంటారు. సో ఇవన్నీ మీరు పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ కూర్చుండి ఈ చైర్స్ అరేంజ్ చేసినటువంటి మన పెద్దలకి, వీడీసీ మెంబర్స్కి, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ